ప్లీజ్ యష్, ఏంటో కనుక్కుని మాట్లాడి పంపించే. నేను అక్కడ దాక్కుంటాను. సరే, నువ్వు అక్కడ దాక్కో. ఏంటి అమృత? ఏంటండి ఇందాకటి నుంచి తలుపు తడుతుంటే ఇప్పుడే తీసేది? ఏమండి, తలుపు తీయడానికి మీరెందుకు లేట్ చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. కొంప తీసి సింధుని చూసేసిందా ఏంటి? నేను వస్తానని తెలిసి ముందే మన శోభనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు కదూ. మనకు శోభనం ఏంటి? అదే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు శోభనం చేసుకోవాలి కదా. అందుకే కదా మీరు మల్లెపూలు, స్వీట్స్ అన్నీ రెడీగా పెట్టారు. హే, ఈ శోభనం ఏర్పాట్లు నీకోసం కాదు. నాకోసం కాదా? మరెవరి కోసం? అంటే మీ గదిలో వేరే ఎవరైనా ఉన్నారా? అమృత, నీకోసం కాదు అంటే దాని అర్థం మన కోసం అని. చిలిపి, నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. సరే, తలుపేసి రండి. తలుపు దేనికి? మనం శోభనం చేసుకోవాలి కదా. అదేంటి పాల గ్లాస్ ఖాళీగా ఉంది? ఈ యాపిల్ కూడా ఎవరో తినేసారేంటి? నేనే. ఆకలేస్తే పాలు తాగి యాపిల్ తినేసా. ఓ అవునా? అలా నించున్నారే, దగ్గరికి రండి, మంచం మీద కూర్చోండి. ఎవరు తుమ్మారు? ఏమండి, ఈ గదిలో ఎవరో ఉన్నట్టున్నారండి. అమృత, నేనే. రెండుసార్లు తల స్నానం చేశా కదా, జలుబు చేసినట్టుంది. ఓహో అలాగా. నువ్వు కూర్చో. సరే అండి, రేపొద్దున ఆవిరి పడతాను, దెబ్బకి ఎస్కేప్ అవుతుంది. రండి, కూర్చోండి. రండి మంచం మీదకి. అమృత, జలుబు వల్ల తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతుంది నాకు. ఇప్పుడంత మూడ్ లేదు. ఇప్పుడు కాదు, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దామే. ఇప్పుడు వెళ్ళి రూమ్లో పడుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి, అసలు మీరు నన్ను ఏమనుకుంటున్నారు? ఏమనుకునేది ఏముంది? ఏమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? అందుకే కదా నన్ను వెళ్ళిపోమంటున్నారు. అంటే నేను నిన్ను రూమ్ నుండే కదా వెళ్ళిపోమంది. అదేనండి, అదే నా బాధ అంతా. ఇందులో బాధపడడానికి ఏముంది అమృత? బాధ కాకపోతే ఇంకేంటండి? నన్ను మీరేమనుకుంటున్నారో నాకు ముందు అది చెప్పండి. అంటే నువ్వు నేను నిన్నేమనుకుంటున్నాను అనేది కాదు, కానీ అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు చెప్పు. మీరు నా భర్త అనుకుంటున్నానండి. మరి మీరు? నువ్వు అనుకున్నది నేను అనుకుంటున్నాను. లేదు, మీరు నన్ను భార్యగా అనుకోవట్లేదు అసలు.
నిజంగా మీరు అలా అనుకుంటే నన్ను రూమ్ లోంచి వెళ్ళు అని అనరు. అయినా అసలు అందులో ఏముంది అమృత? లేదా పెళ్ళైన భార్య భర్తలు ఒక రూమ్ లోనే కదా కలిసి ఉండేది. అవుననుకో, కానీ ఏ కానీలే, నన్ను మీకు కాకుండా చేస్తుంది. ఏవైనా సరే నేను మీతోనే పడుకుంటాను అంతే. రండి. అయితే నా శోభనం సంకనాకిపోయినట్టే. ముహూర్తం అంటూ లేట్ చేసింది. అప్పుడే అయిపోయి ఉంటే ఇప్పుడు ఈ టెన్షన్ ఉండేది కాదు. రమ్మన్నాను కదా, రండి పడుకుందాం. వస్తా వస్తా. అమృత, అదేంటి తలపేస్తున్నావు? శోభనం జరిగేటప్పుడు తలపేసుకుని లైట్స్ కూడా ఆఫ్ చేసుకోవాలంట. ఉండండి, ఆఫ్ చేసి వస్తాను. సింధు ఏంటి ఇక్కడ పడుకొనుంది? సింధు, సింధు ఏంటి ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావు? మాట్లాడవేంటి అసలు? నిన్నే అడుగుతుంది. అది అత్తయ్య, రాత్రి ఏం జరిగిందంటే ఇలా రా రా, అసలేం జరిగిందే? శోభనం జరగలేదా? మరేం జరిగింది? సడన్ గా అమృత వచ్చి తలుపు కొట్టింది. అసలు అమృత మీ గదికి ఎలా వచ్చింది? తనకి శోభనమని ఎవరు చెప్పారు? అయినా ఇవన్నీ తనకెలా తెలుసు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. సడన్ గా అమృత మా రూమ్లోకి వచ్చేసరికి ఏం చేయాలో తెలియలేదు. నన్ను యష్ని ఆ రూమ్లో చూస్తే అమృత ఎలా ఫీల్ అవుతుందో అని, ఏం గొడవ చేస్తుందో అని భయపడి బయటకొచ్చి ఇక్కడే పడుకున్నాను. ఒకవేళ అమృత మీ గదికి వచ్చిందే అనుకో, వచ్చి నువ్వు నాతో చెప్పాలి కదా సింధు. తనకి నేనే ఏదో ఒకటి చెప్పి పంపించేసేదాన్నిగా. అంటే ఆ టైంలో మీరు మంచి నిద్రలో ఉంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనే ఆగాను. నా నిద్ర దేవుంది అసలు. రాత్రి కాకపోతే ఇంకో రోజు పడుకుంటాను. మీ శోభనం ముఖ్యం కదా.
వాడు కాదు అంటున్న ఆరిచి మరి యష్ని శోభనానికి ఒప్పించాను. అమృత వచ్చి అంతా పాడు చేసేసింది. ఏంటత్తా యశ్ సింధులో శోభనం అమృత వచ్చి పాడు చేసిందా? మా మాటలు విన్నావా? వినే వచ్చానంటీ. అమృత మామూలు మనిషి అయింది కదా, అయినా అలా ఎలా వచ్చింది? శోభనం జరుగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా. నిజంగా అమృత మామూలు మనిషి అయిందా, లేక ఇంకా తన గతం తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉన్నాయా? ఏంటో అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. ఏయ్, రాత్రి నువ్వేమన్నా అమృత దగ్గరికి వెళ్ళావా? చెప్పు. రామ రామ, నేనెందుకు వెళ్తానంటీ? శశాంకు నేను చాలా ఎర్లీగా నిద్రపోయాం. సింధు, లోపల యశ్ పరిస్థితి ఏంటో చూద్దాం పదా. ఆంటీ ఆంటీ, నాకు డౌట్. ఏంటి? శోభనం గదిలోకి అమృత వెళ్ళింది కదా, వెళ్తే కొంప తీసి రాత్రి యశ్ అమృతుల మధ్య జరగరాందేదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అమృత ఏదో తెలియక వెళ్ళుంటుంది, దాన్ని నువ్వు పెద్ద చేయకు. తెలియక వెళ్తే వెంటనే తిరిగి తన గదిలోకి వచ్చేయాలి కదా ఆంటీ, లేదా యశ్ అమృతని పంపించేయాలి. అలా జరగలేదే. అమృత రాత్రంతా యశ్ రూమ్లోనే ఉంది కదా. సింధుకి జరగాల్సిన శోభనం పొరపాటున అమృతకి జరిగిపోయిందేమో అని నా టెన్షన్. నీ నోరుంది చూడు, చెత్తకుండి. అసలు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో తెలిసి చావదు అసలు. సింధు, నువ్వేం కంగారు పడకు. ఈ విన్ని మాటలు నువ్వు పట్టించుకోకు. అలాంటిది ఏదో జరుగుండదు. రా వెళ్దాం. నా డౌట్ చెప్తే నా మీద అరిచారు. ఇప్పుడు చూడండి, రూమ్ లో అట్మాస్ఫియర్ అది చూస్తుంటే శోభనం జరిగినట్లుగా అనిపించట్లేదు.
చూస్తుంటే జాలేస్తుంది. అక్కడేమో మల్లెపూలు కమిలిపోయి కందిపోయాయి, ఇక్కడేమో వాలిపోయాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అసలు? అంతేలే ఆంటీ, నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది, వినడానికి కష్టంగానే ఉంటుంది. నీకు దండం పెడతాను, అసలు వెళ్తావా వెళ్ళవా? వెళ్తానులే ఆంటీ, ఎందుకు అంత కోపం? సింధు, ఎందుకమ్మా బాధపడతావు? ఊరుకో సింధు. అసలు యశ్ ఎక్కడసలా? ఊరుకోవే. సరే రా. ఎందుకు ఇలా జరిగిపోయింది? సింధుతో హ్యాపీగా ఉన్న టైంలో సడన్గా అమృత రావడం ఏంటి, శోభనం ఆగడం ఏంటి? రాత్రి ఏం జరిగిందంటే సింధుకి నేనేం చెప్పాలి? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఇప్పుడు తనకి నేను మొహం ఎలా చూపించాలి? అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఒక్కరోజుకే ఇలా అయిందంటే ఇదే కంటిన్యూ అయితే అమ్మోచ్చా, నా వల్ల కాదు, నేను నటించలేను. సింధుకి ఎంత చెప్పినా వెంటనే లేదు. ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు. మొగుడుగా నటించడం అంటే ఏదో మామూలు విషయం అనుకున్నాను, కానీ దిగిన తర్వాత తెలిసింది ఇన్ని లోతులు ఉంటాయని. ఒకటి ఇవ్వండి. ఇదిగోండి సార్. నేనంటే సింధు కనబడకుండా వచ్చేసాను. అమృత అక్కడే ఉంది. ఓ గాడ్, ఇంకోటి ఇవ్వండి. ఇదిగోండి సార్. ఇవ్వండి, ఒక కాఫీ ఇవ్వండి. ఇదిగోండి సార్. అసలు నేనేం చేయాలి? విషయం తెలిస్తే సింధు బాధపడుతుంది, ఇంకా లైఫ్లో తన నా దగ్గరికి కూడా రానివ్వదు. అనవసరంగా కమిటీ అని అనిపిస్తుంది. ఛా! అన్నా, ఇంకోటి ఇవ్వండి. సార్, టీ కాఫీ కలిపి ఎప్పటికి 3 తాగారు. అసలు నా మూడేం బాగాలేదు. నేను తాగింది టీనో కాఫీనో కూడా నాకు తెలియట్లా. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. త్వరగా ఏదో ఒకటి ఇవ్వండి. ఇదిగోండి సార్. ఇది కాఫీ, ఇది టీ. మీకేది కావాలంటే అది తాగండి. సార్, మీలాంటి కస్టమర్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నేను అంతే, ఇలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. సార్, డబ్బులు. ఫోన్ ఇంట్లో వదిలేసి వచ్చానే. ఈ పెప్పర్ స్ప్రే వాడి ఫేస్ మీద కొట్టి
ఈ కత్తితో వాడిని కసా కసా పొడి చేస్తా. ఏంటి సార్ వెతుకుతున్నారు? డబ్బులు నీకు ఇవ్వాలి కదా, లేవు, తర్వాత ఇస్తాను. హలో వరం, ఇదిగో వాడు వచ్చేసాడు. 10 నిమిషాల్లో వాడిని వేసేసి 15 నిమిషాల్లో నీ ముందుంటాను. అరగంటలో షాపింగ్ చేసుకుందామే. ఒరేయ్, నీ గురించి నాకు తెలుసు. నువ్వు గనక వాడిని వేయకపోతే నువ్వు అయిపోతావు. అలాగే ఉంటానే. సార్ ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు. ఇదిగో. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. యష్ ఫోన్ రూమ్లోనే వదిలేసి వెళ్ళాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? సింధు, అమృత యష్లకి శోభనం జరిగిపోయిందా అని టెన్షన్ పడుతున్నావు కదూ? నీలో ఈ టెన్షన్ నేను కోరుకునేదే. నువ్వు యష్ మీద అనుమానం పడాలి. పడేలా నేను చేస్తాగా. అమ్మా ఏంట్రా? అమ్మా, ఆకలేస్తుంది, కొంచెం టిఫిన్ పెట్టవా? నువ్వు రాత్రి చేసిన పనికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఏవండి, మా ఆయన బంగారం,